డ్రింక్ డ్రగ్ డ్యాన్స్ కల్చర్ ఇది పెరుగుతుంది హిందూ సమాజం లోపల. దీన్ని మనం అరికట్టాలా. అరే నువ్వు ఎట్లా తయారైనవంటే నువ్వు వాళ్ళ యొక్క ధర్మాన్ని మనం 100% పాటిస్తున్నప్పుడు నీ దగ్గర ఏం లోపం వచ్చింది? బొట్టు పెట్టుకోమంటే నీకు నాముష్, వెనుకబడినటువంటి వాళ్ళం మనం బొట్టు పెట్టుకుంటే. గాజులు పెట్టుకోమంటే నీకు వెనుకబడ్డటువంటి వాళ్ళం మనం, పురాతన కాలంకి వెళ్ళిపోయినట్టు. అంటే నీ కల్చర్ను నువ్వు విలువిస్తలేవు, నీ కల్చర్ని నీకు గొప్పది అనేటువంటి ఫీలింగ్ నీ దగ్గర లేదు. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళ తప్పు కాదు. నీవు ఈ సనాతనమైనటువంటి ధర్మం, శ్రేష్టమైనటువంటి ధర్మం, ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ధర్మం, మనిషి బతకాలంటే ఇట్లా బతకాలని చెప్పినటువంటి ధర్మం లోపల ఈ రకమైనటువంటి నీ ఐడెంటిటీ ఇది అని చెప్పి నువ్వు గర్వపడేలాగా నువ్వు మనుషులకు చెప్పగలిగితే ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కాలేజీలలో చూస్తున్నాం మనం, హిజాబ్ డే అని చేస్తారు. హిందువుల పిల్లలకు కూడా హిజాబులు దొరుకుతూ ఉన్నారు, గాజులు తీసేస్తున్నారు, బొట్లు తీసేస్తున్నారు. అందుకే ఇలా ప్రతి కాలేజీలో ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని కాలేజీలలో ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. నేను అంటున్నా మీ హిందూ రాష్ట్ర సేనను, ప్రతి కాలేజీలో ప్రేయర్ హాల్ లోపల, ప్రేయర్ హాల్ అంటే ఒక ముస్లింలకే కాదు, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదివించాలి. మీరు చదివిస్తారా? అప్పుడు కదా ప్రతి కాలేజీలో యువకులకు హనుమాన్ చాలీసా చదివించాలా. నమాజ్ చదువుతుంది, నమాజ్కు ప్రేయర్ హాల్ ఉంటుంది, మరి హనుమాన్ చాలీసాకు ప్రేయర్ హాల్ ఉపయోగపడద్దా? ప్రతి కాలేజీని మీరు సెంటర్ చేసుకోండి. లవ్ జిహాద్కి అప్పుడే మనం ముగింపు పలకగలుగుతాం. ఏదో మనం ఉపన్యాసాలు ఇస్తే కాదు, ప్రతి కాలేజీ లోపల అమ్మాయిలకు ఏం జరుగుతుంది, ఒక కేరళ స్టోరీ ఏం జరిగింది చూపెట్టాలి, ఒక కాశ్మీరీ ఫైల్స్ ఏం జరిగింది చూపెట్టాలి, ఒక రజాకార్ ఫైల్స్ ఏం జరిగింది చూపెట్టాలి. ఒక చావా సినిమా ఇవాళ చూసిన తర్వాత కదా రక్తం ఉడికింది. ఇటువంటి వీరోచితమైనటువంటి చరిత్రలు, వాస్తవాలు మనం చూపెడితే చెప్పాలా. ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీద మీకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని ఒక గూగుల్లో కొడితే తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ మ్యారేజెస్ అని కొడితే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్, ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. వాళ్ళ లిస్టు తీసుకోండి. మన ఏరియాలల్లో ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైజ్గా వస్తుంది. మన ఏరియాలల్లో ఎవరైనా ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి అప్లై చేసుకున్నారు ఆ పెళ్లి కోసం, వాళ్ళ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి మీరు సమాచారం ఇవ్వండి. అట్లా చాలామంది మన కార్యకర్తలు ఆపగలుగుతున్నారు. అసలు మ్యారేజ్ యాక్ట్ ఇన్వాలిడ్. అసలు చాలామందికి తెలియదు ఏంటంటే ఒక ముస్లిము ఒక హిందూ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లదు. అది సెక్షన్ 4 ప్రకారం ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి సాంప్రదాయం పాటించేటోళ్ళు ఉండాలా. కాబట్టి వాళ్ళని మ్యారేజ్ కాగానే మతం మారుస్తూ ఉన్నారు. ఈ రకంగా మనము లవ్ జిహాదును అరికట్టాలంటే ప్రతి కళాశాలను కేంద్రంగా మనం చేసుకోవాలా. హిందూ రాష్ట్ర సేనకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి కళాశాల ఎట్లా కేంద్రం కావాలంటే ప్రతి కళాశాలలో శనివారం హనుమాన్ చాలీసా మనం షురూ చేయాలి. ఇక చివరి అంశం కన్వర్షన్స్. మీరు 3-4 విషయాలు, అందుకే అవిటి చుట్టే తిరుగుతున్నాను. మీరు చెప్పినే ఇక మిగతా వాటిలోకి పోతే మళ్ళీ టైం సరిపోదు. వీళ్ళందరికీ 5-10 నిమిషాల్లో నేను ముగిస్తా. కన్వర్షన్స్ నిజంగా సమాజం లోపల సామాజిక ఆర్థిక అసమానతలు ఈ రోజుకు ఉన్నాయి. మనం అవుననుకున్నా కాదనుకున్నా కులపరమైనటువంటి అసమానతలు ఇంకా ఉన్నాయి. అంటరానితనం అనేటువంటి ఒక మహమ్మారి ఇంకా హిందూ సమాజాన్ని వేధిస్తుంది. దీనికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం మనకుంది. తోటి హిందువు నీవు కులం పేరు మీదన దూరం జరిగి నువ్వు కులం పేరు మీదన హిందూ సమాజాన్నే విడిపోయి ఉంటే ఎవ్వరం మిగులం. వాడు బంగ్లాదేశ్ లోపట నువ్వు నీ కులం ఏందని చంపుతలేడు. బంగ్లాదేశ్ లోపల నువ్వు హిందువా, నీకు మొలతాడుందా, నీకు చంపుతున్నాడు. నీ కులం అని అడిగి చంపుతలేడు. ఇవాళ బెంగాల్ లోపట, ముర్షిదాబాద్ లోపట కులాలను చూసి వాడు ఎవరిని వదిలేస్తలేడు. మొన్నటికి మొన్న 3 హిందువులను చంపారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నిరుపేదలైనటువంటి హిందువులు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లోపట, పాకిస్తాన్ లోపట అత్యాచారాలకు గురైంది నిరుపేదలైనటువంటి దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు. ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఈ దేశం లోపట? పొద్దున్న లేస్తే అనేక రకాల సంస్థల పేరు మీద మాట్లాడేటోడు అక్కడ దాడి చేస్తున్నటువంటిది ఇస్లామిక్ మతోన్మాదము, హత్యకు గురి కాబడుతుంది హిందువు కాబట్టి వాని గురించి మాట్లాడరు. అంబేద్కర్ నిజమైనటువంటి అంబేద్కరిజం ఏందో ఇవాళ మనం ఆ సమాజానికి తీసుకొని పోవాలి. జాతీయవాదమే నిజమైనటువంటి అంబేద్కరిజం. ఇవాళ అంబేద్కర్ పేరు చెప్పుకొని వేర్పాటు వాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి శక్తుల యొక్క కుట్రలను మనం ఎదిరించి నిలబడాలా. నిజంగా అంబేద్కర్ చెప్పిండు,
నా శవం కూడా ఇస్లాంను స్వీకరించదు, నా శవం కూడా క్రైస్తవాన్ని స్వీకరించదని చెప్పిండు. కానీ ఇవాళ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మత మార్పిడి మాఫియా నడుస్తూ ఉంది. ఇవాళ అంబేద్కర్ చెప్పిండు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి సమైక్యతకు భంగం అని చెప్పారు. అదే రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి నేతలు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఏ సమాజం అయితే వాళ్ళను ఏ సమాజాన్ని అయితే మిస్గైడ్ చేస్తున్నారో ఆ సమాజం దగ్గరికి మనం పోయి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజమైనటువంటి అంబేద్కరిజం ఏదో ఈ సమాజం లోపల చర్చ పెట్టాలా. జై భీమ్ జై మీ మాకు అందమైనటువంటి నినాదం. ఇవాళ మనం చూస్తున్నాం ఎంఐఎం లాంటి ఒక మతోన్మాది జై భీమ్ జై మీమ్ అంటాడు. ఎందుకంటే వాడు హిందూ సమాజంని విడగొట్టాలా, హిందూ సమాజాన్ని మీద దాడులు చేయాలంటే ఈ ఫోర్సెస్ ఏమున్నాయో హిందూ సమాజం నుంచి దూరం చేయాలని. నిజంగా వాళ్ళు అడగాల, తబ్లికే ఉద్యమం పేరు మీదన రజాకార్లు నిజమైనటువంటి దాడులు చేసింది నిరుపేదలైనటువంటి దళితుల మీద, ఊచకోతలకు చేసింది దళితులను. ఇవాళ జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిండు. జై భీమ్ జై మేము ఏనాటికి సాధ్యం కాదని జోగేంద్రనాథ్ మండల్ యొక్క చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఆనాడే అంబేద్కర్ చెప్పిండు జై భీమ్ జై భీమ్ సాధ్యం కాదు, ఈ దేశం మతం ఆధారంగా విభజనకు గురి కావాల్సి వస్తే పాపులేషన్ ఎక్స్చేంజ్, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ అటు పంపండి, అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ఇక్కడికి తేండి అని చెప్పి పట్టుబట్టినటువంటి నేత అంబేద్కర్. కాబట్టి ఆనాడు ఆ మహనీయుల యొక్క ఆలోచనలు విస్మరించి ఈ దేశం ఇప్పటికి కూడా మూల్యం చెల్లించుకుంటుంది. వక్ఫ్ బోర్డు ఇవాళ చివరిగా నేను ఒక అంశం, రేపు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు నిరసనగా ర్యాలీలు ఉన్నాయి మిత్రులారా.